వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 18, పాస్ట్లో కుడ్ యూస్ చేయడం. గతంలో ఏదైనా పని చేయగలిగాను అనే అర్థంతో వాడాలి. అంటే చేయలేనేమో అనే ఒక సందేహం ఉండి తర్వాత చేసేసిన పనులకు వాడుతాం. వెళ్ళగలిగాను, చూడగలిగాను, మాట్లాడగలిగాను, తినగలిగాను, ఇలా. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్: అతను ఆ పని 1 గంటలో పూర్తి చేయగలిగాడు. హీ కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ an hour. సో ఇన్ 1 hour అనొచ్చు, ఇన్ an hour అనొచ్చు. ఇక్కడ ఫినిష్ అనొచ్చు, కంప్లీట్ అనొచ్చు. హీ కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ an hour. నెగటివ్ సెంటెన్స్: అతను ఆ పని 1 గంటలో పూర్తి చేయలేకపోయాడు. హీ కుడ్ నాట్ ఫినిష్ ద వర్క్ ఇన్ an hour. QI ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. అతను ఆ పని గంటలో పూర్తి చేయగలిగాడా? సో హీ కుడ్ తారుమారు చేస్తాం. కుడ్ హీ ఫినిష్ ద వర్క్ ఇన్ an hour? QW WHH టైప్. అతను ఆ పని 1 గంటలో ఎలా పూర్తి చేయగలిగాడు? సో ఎలా అనేది స్టార్టింగ్లో వస్తుంది. హౌ కుడ్ హీ ఫినిష్ ద వర్క్ ఇన్ an hour? సో ఇలా మనం వీ కెన్ మేక్ 4 types ఆఫ్ సెంటెన్సెస్. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా. జనరల్గా మనం రిక్వెస్ట్లప్పుడు కెన్ యూస్ చేస్తుంటాం. అప్పుడు రిక్వెస్ట్లు, పర్మిషన్లో ఈ పని చేయొచ్చా అని అడగడానికి కెన్ ఐ గో సార్, నేను వెళ్ళొచ్చా సార్? ఎస్ యూ కెన్ గో, సరే నువ్వు వెళ్ళొచ్చు. ఇదే టైప్లో కుడ్డుని కూడా యూస్ చేస్తాం. కుడ్డును కూడా రిక్వెస్ట్లో వాడతారు. అప్పుడు దీనికి పాస్ట్ అర్థం తీసుకోకూడదు, అంటే ఒక మర్యాదపూర్వకమైన విషయంగా. అప్పుడు ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ని సూచిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దయచేసి రేపు వస్తారా? కుడ్ యూ ప్లీజ్ కమ్ టుమారో? ఇక్కడ కుడ్కి పాస్ట్ మీనింగ్ ఏమి తీసుకోకూడదు, ఇది ఒక రిక్వెస్ట్. నెక్స్ట్, దయచేసి మీ పెన్ ఇస్తారా? కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్? నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ 10 minutes? దయచేసి 10 నిమిషాలు వేచి ఉంటారా? సో ఇలా కూడా కుడ్ని రిక్వెస్ట్లో వాడవచ్చు. అయితే మెయిన్ పర్పస్ మాత్రం ఏదైనా పని చేయగలిగాను అని పాజిటివ్లో, చేయలేకపోయాను అని నెగిటివ్లో వాడతాం. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఆమెను నిన్న కలుసుకోగలిగాను. ఐ కుడ్ మీట్ హర్ ఎస్టర్డే. నేను నిన్న రాలేకపోయాను. ఐ కుడ్ నాట్ కమ్ ఎస్టర్డే. నెక్స్ట్, వారు సకాలంలో అక్కడికి చేరుకోగలిగారా? కుడ్ దే రీచ్ దేర్ ఇన్ టైం? నెక్స్ట్, అతను ఆ పుస్తకం కొనగలిగాడా? కుడ్ హీ బై ద బుక్? నెక్స్ట్, మేము ఆ పని పూర్తి చేయలేకపోయాము. వీ కుడ్ నాట్ ఫినిష్ ద వర్క్. నెక్స్ట్, వారు ఆ మీటింగుకు హాజరు కాగలిగారు. దే కుడ్ అటెండ్ ద మీటింగ్. నెక్స్ట్, నేను ఆ పెట్టె తెరవలేకపోయాను. ఐ కుడ్ నాట్ ఓపెన్ ద బాక్స్. నెక్స్ట్, వారు అతన్ని ఎలా ఆపగలిగారు? హౌ కుడ్ దే స్టాప్ హిమ్? సో ఇలా మనం పాజిటివ్స్, నెగిటివ్స్ క్వశ్చన్స్లో కుడ్ని యూస్ చేసుకోవచ్చు. సో మెయిన్ పర్పస్ ఏదైనా పని మొదట చేయలేము అనుకొని తర్వాత చేసేయగలిగినప్పుడు దీన్ని చేయగలిగాను, వెళ్ళగలిగాను, చూడగలిగాను, ఆడగలిగాను అలా వాడాలి. ఓన్లీ రిక్వెస్ట్లప్పుడు మాత్రం ఎలాంటి మీనింగ్ తీసుకోకుండా ఒక రిక్వెస్టింగ్ వర్డ్గా కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, అంటే ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ కంటే మోర్ పొలైట్గా అలా వాడచ్చు. లేదా మెయిన్ పర్పస్ వచ్చి ఏదైనా పని చేయగలిగాను అని. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.